ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ 11, 12, 13 తేదీల్లో రాశి వారికి ఒక స్త్రీ ద్వారా వారి యొక్క జాతక ఫలితాల ప్రకారం ఎటువంటి ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందో చూద్దాం. అనుకూల ఫలితాలు, అననుకూల ఫలితాలు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసుకుందాం. దయచేసి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పనిని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టి ఈ వీడియోను చాలా ఏకాగ్రతతో వినండి. ఈ జీవితంలో మీరు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆ ఒక్క అద్భుతం, దేవుడా నా రాత మారదా అని మీరు పెట్టుకున్నటువంటి కన్నీటి ప్రార్థనలకు ఆ జవాబు మీకు రాబోయే రోజుల్లో దొరకబోతోంది. గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి నరకం, పడుతున్నటువంటి కష్టాలు, మీరు చిందిస్తున్నటువంటి కన్నీళ్లు, వాటన్నిటికీ కూడా రాబోయే రోజుల్లో శాశ్వతంగా తెరపడబోతుంది. విశ్వం మీకోసం ఒక పెద్ద గొప్ప బహుమతిని సిద్ధం చేసింది. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. రాబోయే రోజుల్లో ఒక స్త్రీ, ఒక అపరిచిత లేదా మీకు ముందే ఒక పరిచయం ఉన్నటువంటి ఒక స్త్రీ, ఇలా ఏ విధంగా అయినా కావచ్చు, ఆమె మీ జీవితంలోకి అడుగు పెట్టబోతోంది. ఆమె రాకతో మీ తలరాత అనేది పూర్తిగా మారిపోబోతుంది. కానీ ఆమె మీకు ఒక రహస్యాన్ని చెబుతుంది, ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. ఆ రహస్యాన్ని మీ ప్రాణం పోయినా సరే మీ కన్నవారికి కానీ, మీ కట్టుకున్న వారికి కానీ, లేదా మీ ప్రాణ స్నేహితులకి కానీ ఇలా ఎవ్వరికీ చెప్పకండి. చెబితే మీ చేతి దాకా వచ్చినటువంటి ఆ రాజయోగం, ఆ అదృష్టం చేతులారా మాయమైపోతోంది. నేను మీ శ్రేయస్సు కోరుకునే వ్యక్తిని, అనుభవంతో చెప్తున్నాను. దయచేసి ఈ వీడియోని చివరి వరకు వినండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. ఆ స్త్రీ ఎవరు, ఆ రహస్యం ఏమిటి, ఈ రాబోయే రోజుల్లో మీరేం చేయాలి అన్నీ కూడా మీకు పూసగుచ్చినట్లు వివరంగా చెప్తాము. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది ఈ రాశి వారికి చేరే అవకాశం ఉంటుంది. అలాగే మాకెంతో కూడా సపోర్టివ్గా ఉంటుంది. దయచేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఆ విశ్వశక్తి మీకు అండగా నిలుస్తుంది. ఇక ఏమాత్రము ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వద్దాం. ఈ రాశివారు ఇప్పుడు మీ గురించి, మీ మనస్తత్వం గురించి కొన్ని పచ్చి నిజాలు మాట్లాడుకుందాం. ఇవి వింటుంటే ఇది నా జీవితమే కదా, నా గురించి చెప్తున్నారు కదా అని మీకు అనిపించక మారదు. మీరు చాలా కాలంగా ఒక చీకటి గదిలో ఒంటరిగా పోరాడుతున్నటువంటి ఒక పోరుడిలా ఉన్నారు. బయటకు నవ్వుతూ కనిపిస్తారు, నలుగురితో సంతోషంగా ఉన్నట్లే నటిస్తారు, కానీ లోపల అగ్నిపర్వతంలో రగులుతూ ఉంటారు. మీకున్నటువంటి బాధలు పగవాడికి కూడా రాకూడదు అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే మీరు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. మీ చేతిలో 10 రూపాయలు ఉంటే ఇతరులకు 8 రూపాయలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇతరులకు ఏదైనా కష్టం వస్తే మీరు చూడలేని విధంగా ఉంటారు. అలాగే మీ అయిన వాళ్ళు కష్టాల్లో ఉంటే వారికి మీ ప్రాణం ఇచ్చైనా సరే కాపాడటానికి సిద్ధంగా ఉంటారు. కానీ తిరిగి మీకేమీ దొరికింది? ఈ రాశి వారికి మోసం, నమ్మక ద్రోహం, అవమానాలు. మీరు ఎవరినైతే ప్రాణంగా ప్రేమించారో, ఎవరి కోసమైతే మీ నిద్రను, మీ డబ్బును, మీ జీవితాన్ని త్యాగం చేశారో వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు. వారే మిమ్మల్ని అవసరానికి వారుకుని అవసరం తీరిపోగానే కరివేపాకులా తీసి పక్కన పడేశారు. నేను ఇంత సాయం చేశాను కదా అని లోపలే మీరు చాలా కుమిలిపోయారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు, చేతికి డబ్బు వస్తుంది కానీ వచ్చినట్లుగానే మటుమాయం అయిపోతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు, ఎవరికో సహాయం చేయబోయి మీరు అప్పులు పాలయ్యారు, లేదా మీ డబ్బు ఎక్కడో ఇరుక్కుపోయింది. రాత్రి నిద్ర లేదు, ఉదయం లెగిస్తే ఏంటో తెలియని ఒక ఆందోళన, గుండెల్లో ఎవరికి చెప్పుకోలేనంత భారం. నాకు మాత్రమే ఇలా జరుగుతోంది దేవుడా, నేను ఎవరికి ఏం ద్రోహం చేశాను, నా నిజాయితీకి నాకు దొరికిన శిక్షణ ఇదేనా? ఇలా మీరు ఎన్నో రాత్రులు ఏడ్చారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ రాశి వారికి గ్రహాలు ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండవు. కుజుడు, గురు భగవానుడి యొక్క అనుగ్రహం అనేది, అద్భుతమైనటువంటి సంచారం వలన మీ కర్మ ఫలం అనేది పండింది. మీ కష్టాల పోట ముగిసిపోయింది. మీ ఏడుపులు, మీరు ఏవైతే పడినటువంటి బాధలు ఇక చాలు. కన్నీటి గాథ క్లోజ్ అయిపోయింది. ఇకపై మీకు ఉండేది రాజయోగం. మీరు పడినటువంటి కన్నీటి బాధకు విశ్వం 100% సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధమయ్యింది. దానికి ప్రూఫ్స్ ఏంటంటే, రాబోయే రోజుల్లో ఒక సువర్ణ అక్షరాలతో లింకించదగినటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అష్టలక్ష్ముల్లో ఒకరైన ధనలక్ష్మి లేదా ధైర్యలక్ష్మి ప్రతిరూపంగా సాక్షాత్తు జగన్మాత అనుగ్రహంతో ఒక స్త్రీ రూపంలో అదృష్టం అనేది మీ తలుపు తట్టబోతోంది. ఆ స్త్రీ ఎవరు, ఎక్కడి నుంచి వస్తుంది? ఆ స్త్రీ మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, మీరు ఆఫీసులో పనిచేసి మీ సహ ఉద్యోగురాలు కావచ్చు, మీ బంధువుల్లో మీకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి కావచ్చు, లేదా రోడ్డు మీద మీకు తారసపడే ఒక అపరిచిత మహిళ కావచ్చు, లేదా మీరు గుడికి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించే ఒక వృద్ధురాలు కావచ్చు, లేదా మీకు మీ ఫోన్లో సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ ద్వారా ఒక పరిచయం అయ్యే ఒక వ్యక్తి కూడా, అంటే ఒక ఆడ వ్యక్తి కూడా కావచ్చు.
ఆమెను మీరు ఎలా గుర్తించాలి? ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దయచేసి చాలా శ్రద్ధగా వినండి. ఆమె మీ జీవితంలోకి వచ్చినప్పుడు లేదా మీతో మాట్లాడినప్పుడు మీ మనసుకు అకారణంగా ఒక ప్రశాంతత కలుగుతుంది. ఎన్నో రోజులుగా మీ బుర్రలో ఉన్నటువంటి గందరగోళం ఒక్కసారిగా ఆగిపోయి ఒక కొత్త దారి కనిపిస్తుంది. ఆమె నేరుగా వచ్చి మీకు ఒక మాట చెబుతుంది. ఒక సలహా కావచ్చు, ఒక దారి చూపించడం కావచ్చు, లేదా ఒక ఆర్థిక రహస్యం కావచ్చు. ఆమె చెప్పేటటువంటి ఆ ఒక్క మాట చీకటి గదిలో వెలిగినటువంటి దీపంలాగా మీ మెదడులో ఒక కరెంట్ షాక్ లాగా తగిలి మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆమె ద్వారా మీకు ఒక గొప్ప అవకాశం అనేది వస్తుంది. అది మీ కెరియర్లో ఒక పెద్ద జాక్పాట్ కావచ్చు, లేదంటే వ్యాపారంలో మంచి డీల్ కావచ్చు, లేదంటే ఒక కొత్త వ్యాపారం అంటే కొత్త ఉద్యోగ అవకాశం కావచ్చు, లేదా ఎన్నో ఏళ్లుగా మీకు రావాల్సిన డబ్బు తిరిగి రావడం కావచ్చు. మొత్తానికి ఆమె మీ జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పుతుంది. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి నా మాటలు చెవిపెట్టి వినండి. మీరు చేసే చిన్న పొరపాటు మీ జీవితాన్ని మళ్ళీ తిరిగి పాతాళానికి తోసేస్తుంది. ఆ స్త్రీ మీకు ఒక అవకాశాన్ని లేదా ఒక చిన్న రహస్యాన్ని చెబుతుంది. అది మీ భవిష్యత్తును బంగారు బాటలోకి మార్చే రహస్యం. ఆ రహస్యం లేదా ఆ శుభవార్త తెలిసిన వెంటనే మీలో ఎనలేని సంతోషం అనేది కలుగుతుంది. అమ్మయ్య, ఇక నా కష్టాలు తీరిపోయాయి అని మీ మనసు ఉప్పొంగుతుంది. ఇదే మనిషి సహజ నైజమేమిటి అంటే సంతోషం రాగానే 10 మందికి చెప్పుకోవాలి, పంచుకోవాలి అని అనుకుంటారు. కానీ ఈ రాశి వారు మీరు అసలు ఆ తప్పు చేయకండి. ఆ స్త్రీ చెప్పినటువంటి రహస్యాన్ని, ఆ అవకాశాన్ని పూర్తిగా మీ చేతికి వచ్చి ఆ పని 100% పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పకండి. ప్రాణం పోయినా సరే చెప్పకండి. నేనెందుకు ఇంత ఖచ్చితంగా భయపెట్టేలాగా చెబుతున్నానో తెలుసా? ఈ రాశి వారి మీద చాలా మంది నరదృష్టి, అసూయ పడేటువంటి వారి కళ్ళు మీ పైన ఎక్కువగా ఉన్నాయి. మీరు బాగుపడుతున్నారు, మీకు డబ్బు వస్తుంది, మీ కష్టాలు తీరుతున్నాయి అని చెబితే చాలు చుట్టూ ఉన్నటువంటి వారి కడుపు మండిపోతుంది. పైకి నవ్వుతూనే లోపల కులుకుంటున్నారు. వీడెక్కడ పైకి వచ్చేస్తాడో అని భయపడుతున్నారు. వారి యొక్క ఏడుపు, వారి యొక్క నెగిటివ్ ఎనర్జీ మీ పనిని మధ్యలోనే ఆపేస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఒక నానుడి ఉంది, గుప్తంగా ఉంచినటువంటి కార్యమే ఎప్పటికీ విజయవంతం అవుతుంది అని. మీ భార్య లేదా మీ భర్తకు కూడా ఆ పని పూర్తయిన తరువాతే ఒక సర్ప్రైజ్ లాగా చెప్పండి. మీ స్నేహితులకు, మీ చుట్టాలకు అసలు చెప్పకండి. మీరు ఆ రహస్యాన్ని మీ గుండెల్లోనే దాచుకోండి. ఒక విత్తనం ఎలా అయితే భూమి లోపల చీకటిలో ఉన్నప్పుడే మొలకెత్తుతుందో, పోనీలే అని దాన్ని బయటకు తీసి అందరికీ చూపిస్తే అది ఎండిపోతుంది. మీ అదృష్టం కూడా అంతే. దయచేసి నేను చెప్పినటువంటి ఈ యొక్క నియమాన్ని తప్పకుండా పాటించండి. తద్వారా మీ జీవితం అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో మీ దినచర్య ఎలా ఉండబోతోంది, మీకు ఎలాంటి సూచనలు కనిపిస్తాయో రోజువారీగా తెలుసుకుందాం. ఈ మార్పులను మీ జీవితంలో ముందుగానే గుర్తించండి. అప్రమత్తంగా ఉండండి. మీ మనసులో ఏదో తెలియని ఒక ఆనందం అనేది మొదలవుతుంది. మీరు ఉదయం లేవగానే చాలా పాజిటివ్గా ఫీల్ అవుతారు. మీ మీద మీకు ఒక నమ్మకం అనేది వస్తుంది. చికాకులు, ఒత్తిడి అనేవి తగ్గుతాయి. ఇదే రోజున మీకు ప్రకృతి నుంచి ఒక సంకేతం అనేది అందుతుంది. ఏదైనా మీకు ఒక మంచి పనికి శ్రీకారం చుట్టాలి అనే ఆలోచన మీ మైండ్లోకి వస్తుంది. మీకు తెలియకుండానే పాత అప్పులు తీర్చడానికి లేదా ఆర్థిక వనరులు పెంచుకోవడానికి మంచి దారులు కనిపిస్తాయి. చాలా కాలంగా మీతో మాట్లాడినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి మీకు ఫోన్ చేసి మాట్లాడే అవకాశం ఉంది, లేదా ఫోన్కి ఒక ముఖ్యమైనటువంటి మెసేజ్ లేదా ఇలా రావచ్చు. ఇది మీ ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు. ఇక ఇలా మీకు వచ్చేటటువంటి రాత్రి కళల ద్వారా సంకేతాలు. ఇలా మీ కళలలో కొన్ని స్వచ్ఛమైనటువంటి సంకేతాలు వస్తాయి. ప్రవహించే నీళ్లు, పచ్చని చెట్లు, లేదా ఏదైనా దేవతామూర్తి, శివుడు, లక్ష్మీదేవి గనక కనిపిస్తే విశ్వం మీతో మాట్లాడుతుంది అని అర్థం. ఇదే రోజు ఆ స్త్రీ యొక్క ప్రస్తావన లేదా పరిచయం మీ జీవితంలోకి అడుగుపెట్టే అవకాశం అనేది ఉంది. తర్వాత ఆ స్త్రీ ఆగమనం లేదా ఆ స్త్రీ పరిచయం, ఆ స్త్రీ యొక్క రహస్యం, ఇది చాలా కీలకమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ మీతో నేరుగా మాట్లాడుతుంది. మీకున్నటువంటి సమస్యకు ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం అనేది చూపిస్తుంది. అది ఉద్యోగ ఇంటర్వ్యూ గురించి కావచ్చు, లేదా ఒక వ్యాపార పెట్టుబడి గురించి కావచ్చు, మీ కెరియర్లో ఒక దారి చూపించడం కావచ్చు, లేదా ఒక వ్యక్తిగత సమస్య పరిష్కారం కావచ్చు. ఆమె నోటి నుండి వచ్చే ఒక సలహాని, ఒక పరిష్కారాన్ని మీరు వెంటనే గ్రహించాలి. దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అలాగే రాబోయే రోజుల్లో కూడా మీ తలరాత మారే రోజులు మీకు రాబోతున్నాయి. మీకు అద్భుతమైనటువంటి వార్తలు పూర్తిగా అందుతాయి. కోర్టు కేసులు లేదా మీకు వివాదాలు ఉంటే మీకు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం లేని వారికి, నిరుద్యోగులకు కాల్ లెటర్ వస్తుంది. ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్
ఆగిపోయిన వారికి దారి క్లియర్ అవుతుంది. వ్యాపారం చేసేవారికి ఊహించని స్థాయిలో ఒక మంచి లాభం తెచ్చిపెట్టేటటువంటి మార్గం దొరుకుతుంది. ఇదంతా కూడా దైవానుగ్రహం, ఈ కర్మఫలం యొక్క పాజిటివ్ రిజల్ట్. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు కొన్ని నియమాలు తప్పక పాటించాలి. ఎవరితోనూ గొడవలకి పోకండి, ప్రశాంతంగా ఉండండి, మీ కోపాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకోండి. ఈ రాశి వారికి గనక కోపం వస్తే ఎదుటి వారిని మాటలతోనే కాల్చేస్తారు. కానీ రాబోయే రోజుల్లో ఆ కోపాన్ని మీరు కాస్త పక్కన పెట్టండి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా సరే సైలెంట్గా మీరు నవ్వి ఊరుకోండి. అదృష్టం అనేది ప్రశాంతమైనటువంటి మనసు ఉన్న చోటే నిలబడుతుంది. విశ్వం ఎవరికి ఏది ఉచితంగా ఇవ్వదు. ఈ రాశి వారికి అదృష్టం అనేది మీకు అకారణంగా రావడం లేదు. మీరు గతంలో చేసినటువంటి పుణ్యకార్యాలు, మీకు తినడానికి లేకపోయినా పేదలకు పెట్టినటువంటి అన్నదానాలు, అలాగే మూగజీవులకు చేసినటువంటి సహాయాలు, అలాగే ఎవరికి తెలియకుండా మీరు చేసినటువంటి దాన ధర్మాలు, ఇవన్నీ కూడా ఒక అదృష్ట శక్తిగా మారి బ్యాంకులో దాచుకున్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఇప్పుడు వడ్డీతో సహా తిరిగి రావడానికి సిద్ధమయ్యాయి. ఈ సమయంలో మీరు చేయవలసిన ఒక చిన్న పరిహారం, శ్రద్ధగా వినండి. రాబోయే రోజుల్లో ఈ మంచి పరిహారాలు మీరు ఖచ్చితంగా పాటించాలి. ప్రతిరోజు కూడా ఉదయం నిద్ర లేవగానే భూమాతకు నమస్కరించి మీ 2 అరచేతులు చూసుకొని, ఆ జీవితం అద్భుతంగా మారబోతోంది, నేను అత్యంత అదృష్టవంతుణ్ణి, విశ్వానికి భగవంతుడికి నా కృతజ్ఞతలు, ఇలా మనస్ఫూర్తిగా 3 సార్లు అనుకుని ఆ తరువాతే మంచం దిగండి. అలాగే ప్రతిరోజు కూడా సాయంత్రం వేళ ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించండి. కుక్కలకు, ఆవులకు లేదా పక్షులకు ఖచ్చితంగా ఏదైనా ఆహారం పెట్టండి. మీరు ఇలా చేస్తూ ఉంటే ఆ స్త్రీ తీసుకొచ్చేటటువంటి అదృష్టం మీకు 10 రెట్లు ఎక్కువగా అందుతుంది. మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంటే నకారాత్మక శక్తి అంతా ఖాళీ బూడిదైపోతుంది. మీ ఆరోగ్య విషయంలో కూడా రాబోయే రోజుల్లో ఒక గొప్ప మార్పు అనేది రాబోతోంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని పీడించినటువంటి అనారోగ్య సమస్యలు, కీళ్ల నొప్పులు, ఊరికే వచ్చేటటువంటి జ్వరాలు, మానసిక ఒత్తిడి అన్నీ కూడా మాయమైపోతాయి. మీ ముఖంలో ఒక గొప్ప తేజస్సు, ఒక కొత్త కళ వస్తుంది. ఇంతకుముందు డల్లుగా ఉండేవాడు, ఇప్పుడేంటి ఇంత కాంతివంతంగా ఉన్నాడు అని మిమ్మల్ని చూసి కుళ్ళుకునే వారు సైతం ఆశ్చర్యపోయేలాగా మీ జీవితం అనేది మారిపోబోతుంది. చూశారు కదండి. ఈ వీడియో నచ్చితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.